మనందరినీ ఆశ్చర్యానికి గురిచేసే వార్త ఇది. 12,000 సంవత్సరాల కిందట అంతరించిపోయిన ఓ తోడేళ్ల జాతిని సైంటిస్టులు మళ్లీ పుట్టించారు. షాకింగ్గా అనిపించినా ఇది పచ్చి నిజం. ప్రస్తుతం ఆ తోడేళ్లు పూర్తి ఆరోగ్యంతో ఉన్నాయి. మన కళ్లను మనమే నమ్మలేనంతగా ఎదుగుతున్నాయి కూడా. 12,000 ఏళ్ల కిందటే అంతరించిపోయిన ఆ జాతి తోడేళ్లను పునః సృష్టించడం ఎలా సాధ్యమైంది? జురాసిక్ పార్క్ లో చూసిన ఈ డైనోసార్ కళ్ల ముందు ప్రత్యక్షమైతే ఎలా ఉంటుంది? ఐస్ ఏజ్ సినిమాలో చూపించిన ఈ మమ్మోతు ఏనుగు ఇంటి గుమ్మం ముందు కనిపిస్తే గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ లో చూపించిన ఈ తోడేళ్లు కూడా అలాంటివే. 12,000 ఏళ్ల కిందటే అంతరించిన తోడేళ్లు ఇవి. డైర్ అనే జాతికి చెందిన ఈ తోడేళ్లు అత్యంత శక్తివంతమైనవి. మనిషి కంటే ఎత్తు పెరుగుతాయి. పులుల్ని కూడా వేటాడే సత్తా వీటి సొంతం. అంతరించిపోయిన ఈ జాతి ఇప్పుడు మళ్లీ భూమి మీదకు వచ్చింది. ఆశ్చర్యంగా ఉందా? అసలు నమ్మడం లేదా? అయితే ఈ దృశ్యాలు చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ తోడేళ్లు 12,000 సంవత్సరాల కిందట అంతరించిపోయిన డైర్ జాతికి చెందినవి. సైంటిస్టులు ఈ జాతిని మళ్లీ పుట్టించారు. దీనికోసం వాళ్ళు జెనెటిక్ ఇంజనీరింగ్ పద్ధతిని వాడారు. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రానికి చెందిన కొలోసల్ బయో సైన్సెస్ కంపెనీ ఈ ఘనత సాధించింది. డిఎన్ఏ, క్లోనింగ్, జెనెటిక్ ఇంజనీరింగ్ ఉపయోగించి ఇలా అంతరించిపోయిన జాతిని సృష్టించారు శాస్త్రవేత్తలు. ఒకేసారి 3 డైర్ తోడేళ్లను పుట్టించారు. వీటిలో 2 మగవి కాగా 1 ఆడది. మగ తోడేళ్లను ప్రపంచానికి పరిచయం చేశారు సైంటిస్టులు. వీటికి రోములస్, రెమస్ అని పేర్లు పెట్టారు. నిజానికి ఇవి పుట్టి 6 నెలలైంది. ఇన్నాళ్లు బయట ప్రపంచానికి తెలియకుండా పెంచారు. దీనికి కారణం ఈ తోడేళ్లు మనుషులతో కలవకపోవడమే. అందుకే ఈ 2,000 ఎకరాల ప్రాంతంలో 10 అడుగుల ఎత్తులో ఫెన్సింగ్ ఏర్పాటు చేసి వీటిని పెంచుతున్నారు. ప్రస్తుతం ఈ తోడేళ్లు 4 అడుగుల ఎత్తు, 36 కేజీల బరువుతో ఆరోగ్యంగా ఉన్నాయి. డైర్ తోడేళ్లు వేల సంవత్సరాల కిందట ఉత్తర అమెరికాలో ఉండేవి. మంచు ప్రాంతానికి చెందిన ఈ జంతువు తెల్లగా ఎక్కువ ఊలుతో ఉండేవి. 10 అడుగుల ఎత్తు వరకు పెరిగేవి. జీన్స్ లో మార్పుల వల్ల ప్రస్తుతం జన్మించిన తోడేళ్లు అంత ఎత్తు పెరగకపోవచ్చని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. అంతరించిపోయిన జంతువుల్ని తిరిగి పుట్టించడం చరిత్రలో ఇదే తొలిసారి. ఈ విజయం భవిష్యత్తులో మరిన్ని అంతరించిపోయిన జాతుల్ని పుట్టించడానికి పునాదిగా నిలుస్తుందని సైంటిస్టులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇలా అంతరించిపోయిన జాతులన్నింటినీ మళ్లీ పుట్టించడం సాధ్యమా? అలాగైతే డైనోసార్ను కూడా భూమి మీదకు తీసుకురావచ్చు కదా. అదే జరిగితే ఈ ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుంది కదా. దీనికి కూడా కొన్ని పరిమితులున్నాయి. అన్నింటినీ పునః సృష్టించడం సాధ్యం కాదని అంటున్నారు సైంటిస్టులు. 12,000 సంవత్సరాల కిందట అంతరించిపోయిన ఈ తోడేళ్లను చూస్తున్న జనం తమ కళ్లను తామే నమ్మలేకపోతున్నారు. సామాన్యుల సంగతి సరే సరే, చివరికి ఇలాన్ మస్క్ సైతం వీటిని చూసి ఆశ్చర్యపోతున్నాడు. పైగా కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం చేశాడు. ఆఫ్రికా ఖండంలో ఒకప్పుడు అతిపెద్ద మమ్మోతు ఏనుగులుండేవి. వాటిని మళ్లీ పుట్టించాలని అతడు కోరాడు. మరి మస్క్ కోరిక నెరవేరుతుందా? ఖచ్చితంగా మమ్మోతు ఏనుగుల్ని సృష్టించవచ్చంటున్నారు సైంటిస్టులు. మరి డైనోసార్లను మళ్లీ భూమి మీదకి తీసుకురావచ్చా? ఇది మాత్రం సాధ్యం కాదని చెప్తున్నారు. ఎందుకంటే ఏ జీవిని పుట్టించాలన్నా దానికి సంబంధించిన డిఎన్ఏ భూమిపై ఉండాలి. మన కళ్ల ముందు కనిపిస్తున్న ఈ తోడేళ్లను పుట్టించడానికి ప్రస్తుతం బతికున్న తోడేళ్ల డిఎన్ఏను వాడుకున్నారు. భూమిపై ఉన్న గ్రే కలర్ తోడేళ్లు అచ్చం డైర్ తోడేళ్ల లాగానే ఉంటాయి. సో వాటి డిఎన్ఏ తీసుకుని క్లోన్ చేసి జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా డైర్ తోడేళ్లను పుట్టించారు. ఈ టెక్నాలజీ ప్రకారం అంతరించిపోయిన జీవుల్ని తిరిగి పుట్టించాలంటే సేమ్ ఆ డిఎన్ఏకు చెందిన జీవులు ఇప్పుడు బతికుండాలి. అంటే అంతరించిపోయిన డైనోసార్ని పుట్టించాలంటే దాని జీన్స్ తో ఉన్న జీవి భూమిపై ఉండాలి. అలాంటి జీవి నుంచి డిఎన్ఏ సేకరించి అంతరించిన డైనోసార్ని పునః సృష్టించడం సాధ్యమవుతుంది. కానీ ఇప్పుడు భూమిపై డైనోసార్ డిఎన్ఏ లేదు కాబట్టి ఆ ప్రాణుల్ని తిరిగి పుట్టించడం అసాధ్యం. మస్క్ కోరినట్టు మమ్మోతు ఏనుగుల్ని పుట్టించడం సాధ్యమవుతుంది. ఎలా అంటే మమ్మోతు ఏనుగు జాతికి చెందినట్లుగా కనిపించే ఏనుగులు ఆఫ్రికాలో ఇంకా ఉన్నాయి. వాటి డిఎన్ఏ తీసుకుని క్లోనింగ్, జీన్ ఎడిటింగ్ చేయడం ద్వారా ఆఫ్రికన్ మమ్మోతు ఏనుగుల్ని పుట్టించవచ్చు. అదేవిధంగా అంతరించిపోయిన డోడో అనే బాతును ప్రస్తుతం ఉన్న బాతుల డిఎన్ఏ నుంచి పునః సృష్టించవచ్చు. టాస్మేనియన్ టైగర్, నీటి ఏనుగులు, మంచు ఖండం తెల్ల తిమింగలాల్ని కూడా తిరిగి పుట్టించవచ్చు. జన్యు మార్పులు చేయడం ప్రకృతికి విరుద్ధమంటున్నారు పర్యావరణవేత్తలు. ఇది ప్రమాదకరమంటున్నారు కొందరు శాస్త్రవేత్తలు. కానీ మరికొంతమంది మాత్రం ఈ టెక్నాలజీ వల్ల ఎలాంటి నష్టం లేదంటున్నారు. జన్యు మార్పిడి అనేది ఈ రోజుల్లో కామన్. గింజలు లేకుండా పుచ్చకాయలు, ద్రాక్ష పండ్లు వస్తున్నాయి. కారణం జన్యు మార్పిడి. టమాటాలు ఎక్కువ కాలం నిల్వ ఉండేలా జన్యు మార్పిడి చేశారు. జన్యు మార్పిడితో ఎన్నో వరి వంగడాలు సృష్టించారు. ఇలా చాలా పంటలకు ఈ మార్పులు జరిగాయి. ఇప్పుడు ఈ పరిశోధనలు మరో అడుగు ముందుకు పడ్డాయనుకోవచ్చు. ఏదన్నా సరే ఎక్స్టెంట్ అయిన దాన్ని మళ్ళా మనం రీప్రొడ్యూస్ చేయాలంటే అది మన సృష్టికి ఎగ్నెస్ట్, ఎవల్యూషన్ ప్రాసెస్లో ఎగ్నెస్ట్ అది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఊలీ మహమ్మద్ అన్న ఒక ఎలిఫెంట్ని ఆర్టిక్ రీజియన్లో దొరికిన డిఎన్ఏ ద్వారా పునరుత్పత్తి చేస్తున్నారు.
అది కూడా మనకి ఎవల్యూషన్ ప్రాసెస్లో ఎగ్నెస్టే. ఇంకోటి డైనోసారస్ కూడా మన భూమి మీద మళ్ళా వాళ్ళని రీప్రొడ్యూస్ చేస్తే కూడా మనిషి మనుగడకి ఆటంకం ఏర్పడుతుంది. మొత్తం ఎకోసిస్టమ్ అంతా కూడా నాశనం అయిపోతుంది. మరి మనుషుల సంగతి ఏంటి? ఈ టెక్నాలజీతో చనిపోయిన మనిషిని తిరిగి పుట్టించవచ్చా? ఖచ్చితంగా పుట్టించవచ్చని చెప్తున్నారు సైంటిస్టులు.